ఫ్రెండ్స్ ఇది లెనోవో యోగా స్లిమ్ 7i ల్యాప్టాప్. ఇది లెనోవో మైక్రోసాఫ్ట్ పార్ట్నర్షిప్ లో తీసుకొని వస్తున్నారు ల్యాప్టాప్ ని. దీనిలో ఏఐ ఫీచర్స్ చాలా ఉంటాయి. అంటే ఇది ఏఐ ల్యాప్టాప్ అని కూడా చెప్పొచ్చు. ఏఐ ఫోకస్ చేసి వీళ్ళు తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ కూడా ఏఐకి సంబంధించింది వీళ్ళు యూజ్ చేశారు. దీని కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 14" డిస్ప్లే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ ఓఎల్ఈడి ప్యానల్, డాల్బీ విజన్ కూడా ఉంటుంది డిస్ప్లేలో. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ ఇది. అండ్ ర్యామ్ వచ్చేసరికి ప్రజెంట్ నా దగ్గర ఉన్న మోడల్ది 32 GBతో వస్తుంది, LPDDR5X ర్యామ్. స్టోరేజ్ 1 TB NVMe SSDతో వస్తుంది. బ్యాటరీ వచ్చేసరికి 65 Wh బ్యాటరీ అయితే ఉంటుంది. 65 వాట్ టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఇది మీకు విండోస్ 11 హోమ్ మీద రన్ అవుతుంది. ఇది కంప్లీట్ గా ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే, ఈ ల్యాప్టాప్ బాక్స్ లో మీకు ల్యాప్టాప్ తో పాటు ఒక ఛార్జర్ అయితే వస్తుంది. ఛార్జర్ కూడా మీకు 65 వాట్ ఛార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మనం ఈ ల్యాప్టాప్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ సాలిడ్ ఉంది ల్యాప్టాప్ ది. మొత్తం మీకు ఇది మెటల్ బాడీతో వస్తుంది, అల్యూమినియం బాడీతో. అండ్ వెయిట్ వచ్చేసరికి ల్యాప్టాప్ ది 1.39 kg ఉంటుంది. అండ్ ఎడ్జెస్ మీకు ఇది బాగా అనిపించింది నాకు. ఇక్కడ బాటమ్ ఎడ్జెస్ చూస్తే మీకు కర్వ్ ఉంటాయి. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఇది చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ ఈ బాటమ్ సైడ్. ఇంకా పోర్ట్స్ విషయానికి వస్తే లెఫ్ట్ సైడ్ మీకు ఒక HDMI 2.1 పోర్ట్ అయితే ఉంది. దీని యూస్ చేసి మీరు 4K 60 వరకు డిస్ప్లే కనెక్ట్ చేసుకోవచ్చు ఎక్స్టర్నల్ డిస్ప్లేస్. దీనిలో మీకు 2 Type-C పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. 2 మీకు థండర్బోల్ట్ 4 పోర్ట్స్ అండ్ PD 3.1 సపోర్ట్ కూడా ఉంటుంది. ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ దీని నుంచి డిస్ప్లే కూడా మీరు కనెక్ట్ చేసుకోండి, ఎక్స్టర్నల్ డిస్ప్లే కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. డిస్ప్లే పోర్ట్ 1.4తో వస్తుంది మీకు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి Type-A పోర్ట్ ఒకటి ఉంది. ఇది USB 3.2 జనరేషన్ అండ్ ఒక 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. పవర్ బటన్ కూడా మీకు రైట్ సైడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక స్విచ్ లాగా ఉంది చూసారా, దీన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు మీరు. అంటే కెమెరాని ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ ఇది మీరు ఆఫ్ చేస్తే కెమెరా కంప్లీట్ గా ఆఫ్ అయిపోతుంది. ఈ ప్రైవసీకి చాలా బాగా హెల్ప్ అయింది. షట్టర్ కాదు, ఇది కంప్లీట్ కెమెరానే పనిచేయదు మీకు ఇది మీరు ఆఫ్ చేస్తే. ఇవి పోర్ట్స్ విషయానికి వస్తే, లోపల కెమెరా విషయానికి వస్తే మాత్రం ఇది మీకు ఫుల్ హెచ్డి కెమెరా అయితే వస్తుంది వీడియో కాల్స్ కోసం. అండ్ స్పీకర్స్ కూడా దీనిలో మీకు క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ పైన మీకు 2 స్పీకర్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఒక బాటమ్ లో కూడా ఇక్కడ 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. మొత్తం మీకు క్వాడ్ స్పీకర్స్ అయితే ఉంటాయి, అన్ని 2 వాట్ స్పీకర్స్. నెక్స్ట్ మనం దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం, మీరు ఒకవేళ మూవీస్ చూడడానికి జనరల్ యూస్ కి మీరు ఈ డిస్ప్లే చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు OLED ప్యానల్ డీప్ బ్లాక్స్ కనిపిస్తూ ఉంటాయి. మీకు కాంట్రాస్ట్ కూడా బాగుంది డిస్ప్లే. అది ఓవరాల్గా మీరు చూడడానికి డిస్ప్లే అదిరిపోయింది. మీరు మూవీస్ చూసేటప్పుడు కానీ, మీరు జనరల్ వర్క్ చేసేటప్పుడు కానీ మీకు డిస్ప్లే అయితే నిరుత్సాహపరచదు. అండ్ దీనిలో మీకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. డాల్బీ విజన్ కంటెంట్ ఏమైనా ఉంటే అది కూడా మీరు చూడొచ్చు. అండ్ డిస్ప్లే మీకు 100% DCI B3 కలర్ కామెంట్ సపోర్ట్ చేస్తుంది. అండ్ డిస్ప్లే HDR ట్రూ బ్లాక్ 500 సర్టిఫికేషన్ కూడా పొందింది. అండ్ లో బ్లూ లైట్ కి TUV సర్టిఫికేషన్ కూడా పొందింది. ఓవరాల్ డిస్ప్లే అయితే బాగుంది. దీంతో పాటు సౌండ్ కాంబినేషన్ కూడా దీనికి ప్లస్ పాయింట్. క్వాడ్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ కూడా ఉంటుంది దీనిలో. మీకు డిస్ప్లేలో డాల్బీ విజన్, సౌండ్ లో డాల్బీ అట్మాస్, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది, అన్ని పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా మీకు ఆ సౌండ్ కూడా క్వాడ్ స్పీకర్స్ కాబట్టి లౌడ్ స్పీకర్ నుంచి నార్మల్ సౌండ్ కూడా బాగా వస్తుంది. డిస్ప్లే అండ్ సౌండ్ కాంబినేషన్ గుడ్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం, దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. గ్రాఫిక్స్ వచ్చేసరికి ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ మీద రన్ అవుతుంది. అండ్ దీనిలో ఓవరాల్ మెయిన్ ఫోకస్ ఏఐ క్యాపబిలిటీస్ మీకు బాగా రన్ చేయగలదు ప్రాసెసర్. ఏ ఫీచర్స్ ఇవన్నీ తర్వాత మీకు చెప్తాను. అండ్ దీంతో పాటు ఈ ల్యాప్టాప్ ఎవరికి సెట్ అయ్యిందంటే స్టూడెంట్స్కి అండ్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి అండ్ జనరల్గా యూజ్ చేస్తుంటారు ల్యాప్టాప్, ట్రావెల్ చేసే అట్లాంటి వాళ్ళకి ఈ ల్యాప్టాప్ బాగా అయితే సెట్ అవుతుంది. దీనిలో మీకు సాఫ్ట్వేర్ పరంగా విండోస్ 11 మీద ఇది రన్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ పార్ట్నర్షిప్ కూడా ఉంది. మైక్రోసాఫ్ట్ పార్ట్నర్షిప్లో మీకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఉంటాయి ఏఐకి సంబంధించి. సో అవన్నీ దీనిలో మీకు వర్క్ అయితే ఒక్కొక్కటిగా చూద్దాం. మైక్రోసాఫ్ట్ కోపైలట్ మీకు ప్రతి చోట కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడొచ్చు, బాటమ్ రైట్కి వచ్చేసారు అనుకోండి, ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేస్తే మైక్రోసాఫ్ట్ కోపైలట్ వస్తుంది. లేదు మీరు విండోస్ బటన్ ప్రెస్ చేసి సిని ప్రెస్ చేసినా కానీ మైక్రోసాఫ్ట్ కోపైలట్ వస్తుంది. ఇది ఎక్కడ మీకు ఉపయోగపడుతుంది అంటే, మీరు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ఇది ఉపయోగపడుతుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యూస్ చేస్తున్నా కానీ ఇక్కడ మీకు టాప్ రైట్లో చూడొచ్చు, దీన్ని ప్రెస్ చేస్తే మీకు మైక్రోసాఫ్ట్ కోపైలట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీని యూస్ కేసెస్ చూపిస్తాను మీకు. మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఓపెన్ చేసి దీన్ని నాకు సమ్మరైజ్ కావాలని చెప్పి అడుగుతాను అనమాట. ఇప్పుడు నేను అడుగుతాను, నేను సమ్మరైజ్ ది PDF ఇన్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ అని చెప్పేసి. ఈ PDF మొత్తాన్ని అనలైజ్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది. అనలైజ్ చేసి దాని కీ పాయింట్స్ ఇస్తుంది అనమాట. ఇదంతా మనం చదవకుండా ఆ పాయింట్స్ చదువుకోవచ్చు. సో అట్లా ఇది సమ్మరైజ్ చేస్తుంది. ఏదైనా మీరు చదువుతున్నారు, దీన్ని స్క్రీన్ షాట్ నేను తీయాలి, దాని నుంచి టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఇట్లాంటివి కూడా చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ షాట్ బటన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద ప్రెస్ చేసి ఇప్పుడు నేను ఈ పేజ్ని స్క్రీన్ షాట్ తీస్తున్నా, ఇట్లా సెలెక్ట్ చేశాను. ఇప్పుడు దాని స్క్రీన్ షాట్లో ఏం చేయాలి మనం అడుగుతుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ ఫ్రమ్ దిస్ ఇమేజ్ అని చెప్పేసి ఆటోమేటిక్ చూపిస్తుంది అది. సో చూద్దాం. ఇప్పుడు ఇమేజ్ తీసుకుంది, దానిలోంచి టెక్స్ట్ని ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. దాన్ని మీరు కాపీ చేసుకొని మీరు నోట్ ప్యాడ్లో వాటిలో పేస్ట్ చేయాలని చేసుకోవచ్చు. నెక్స్ట్ యూస్ కేస్ వచ్చేసరికి ఒక HTML క్రియేట్ చేద్దాం మనం. ఇప్పుడు నేను క్రియేట్ HTML ఫర్ ఏ జిమ్ వెబ్సైట్ నేమ్ టిగోర్ ఫిట్ అని చెప్పేసి ఇచ్చాను. ఇప్పుడు ఇది మనకి HTML కోడ్ అయితే ఇస్తుంది.
దీన్ని తీసుకెళ్ళి మీరు నోట్ ప్యాడ్లో కాపీ చేసేసి దాన్ని సేవ్ చేసేటప్పుడు .htmlగా సేవ్ చేశారనుకోండి, అది వెబ్ పేజ్ లాగా ఉంటుంది మీకు. మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ శాంపిల్ వెబ్సైట్ లాగా ఓపెన్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు. ఇట్లా రకరకాలుగా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. దీంతో పాటు ల్యాప్టాప్లో మీకు కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. లెనోవో వాంటేజ్ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఓపెన్ చేయండి ల్యాప్టాప్లో. ఓపెన్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే మోడ్స్ అని కనిపిస్తున్నాయి కదా, దీనిలో మీకు ఆటోమేటిక్ అని కనిపిస్తుంది కదా. ఆటోమేటిక్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీరు చేసే యాక్టివిటీకి తగ్గట్టు, మీరు గేమ్ ఆడుతున్నారా, లేకపోతే మీరు ఏదైనా వీడియో కాల్ చేస్తున్నారా, మీరు ఏదైనా మూవీస్ చూస్తున్నారా, దానికి తగ్గట్టు ఇది అడ్జస్ట్ చేస్తుంది ఆటోమేటిక్. సేమ్ ఇట్లానే పవర్లో కూడా ఉంటుంది. పవర్ అంటే మీకు బ్యాటరీ ఎంత తీసుకోవాలని చెప్పేసి మీరు పర్ఫార్మెన్స్ మోడ్లో పెడితే ఎక్కువ బ్యాటరీ మీకు కన్జ్యూమ్ అవుతుంది. ఇలా మీకు బ్యాటరీ సేవింగ్ మోడ్ కూడా ఉంటుంది. అడాప్టివ్ ఉంటుంది. అడాప్టివ్ పెట్టుకోవడం బెటర్. అడాప్టివ్ పెట్టుకుంటే మీరు చేసే పని తగ్గట్టు అది పవర్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఛార్జింగ్లో ర్యాపిడ్ ఛార్జ్ అని చెప్పేసి ఒక ఫీచర్ కనిపిస్తుంది కదా, దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఫాస్ట్గా ఛార్జ్ అయితే మీరు ఒక 15 నిమిషాలు ఈ ల్యాప్టాప్ని ఛార్జ్ పెట్టి 2 గంటలు అయితే యూజ్ చేయొచ్చు. అట్లా మీరు ఛార్జ్ చేయొచ్చు. ఇది మీకు 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 65 వాట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ ఎంతసేపు వస్తుంది అనేది మీరు యూజ్ చేసే దాన్ని బట్టి అయితే ఉంటుంది. ల్యాప్టాప్ బ్యాటరీస్ కదా మనం చెప్పలేం. మీరు ఎక్కువ యూజ్ చేస్తే మీకు తొందరగా అయిపోయింది. మీరు ఒకవేళ లైట్ యూజర్ అయితే మాత్రం ఫుల్ యూజ్ చేయొచ్చు. డిస్ప్లేలో సూపర్ రిజల్యూషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకున్నారు అనుకోండి, మీరు ఒకవేళ మూవీస్ ఇట్లాంటివి చూస్తున్నప్పుడు అది ఆటోమేటిక్గా డిస్ప్లే రిజల్యూషన్ కొద్దిగా ఎన్హాన్స్ చేసి మీకు చూపిస్తూ ఉంటుంది. మీకు ఇది కూడా ఏ సహాయంతో చేస్తుంది. నెక్స్ట్ జీరో టచ్ లాగిన్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. ల్యాప్టాప్ మనం జస్ట్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇది మన ఫేస్ అన్లాక్ తీసేసుకొని ల్యాప్టాప్ని డైరెక్ట్గా మనం హోమ్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోతాం, అన్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ ప్రైస్ విషయానికి వస్తే 32GB మోడల్ 1TB మోడల్ ప్రజెంట్ నా దగ్గర ఉన్నది. ఇది 1,09,900 రూపాయల దాకా ఉంటుంది. ప్రైస్ మీకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సేల్స్లో ఇంకా మీకు తక్కువ కూడా రావచ్చు. ఒకవేళ మీకు నచ్చిన ప్రైస్కి ఇది వస్తే అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. lenovo.comకి వెళ్ళారనుకోండి, కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దానిలో మీకు నచ్చినట్లు ర్యామ్, స్టోరేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రాసెసర్, ఇవన్నీ మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు ప్రైస్ చూపిస్తూ ఉంటుంది. దాని డిస్కౌంట్ కూడా ఇస్తారు వీళ్ళు. లెనోవో AI 3000 అని చెప్పేసి కూపన్ కోడ్ యూస్ చేస్తారు అనుకోండి, కస్టమైజ్డ్ ల్యాప్టాప్స్ మీద మీకు 3000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్ కస్టమైజేషన్ చేసి తీసుకున్నారు అనుకోండి, కొన్ని సెలెక్ట్ పిన్ కోడ్స్కి వీళ్ళు 4 గంటల లోపే డెలివరీ అయితే చేస్తున్నారు. మీరు వీటి గురించి డీటెయిల్స్ ఇంకా కంప్లీట్ చెక్ చేయాలనుకుంటే లెనోవో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ లెనోవో యోగా స్లిమ్ 7i ల్యాప్టాప్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.